శ్రీ సాయి సచరిత్ర ఓవి టు ఓవి మణిగారిచే తిరిగించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథంలో 32వ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. నిన్నటి కార్యక్రమంలో ఈ నలుగురు అరణ్యంలో వెతుకుతూ ఉన్నారు. వంజరి కనిపించారు, వారికి సలహా ఇచ్చారు. వారి సలహాను పాటించకుండా వారి మాటను త్రోసిపుచ్చి ఈ నలుగురు తిరిగారు. తిరిగి ఎక్కడైతే వీరు బయలుదేరారో అక్కడికి చేరుకున్నారు. అక్కడ దైవవశాత్తు ఈ వంజరి మరలా కనబడ్డాడు. ఈ వంజరి కనబడిన తర్వాత ఆయన అంటున్నారు, అయ్యా మీరు దారి తప్పినట్లు ఉన్నారు. ఒక్కొక్కప్పుడు మన బుద్ధి చాతుర్యం పనికిరాదు. చిన్న పనైనా పెద్ద పనైనా ఇలా చెయ్యని చెప్పేందుకు ఒక మార్గదర్శి అంటూ ఉండాలి. పరమేశ్వరుని ఆజ్ఞ లేనిదే మీ ప్రయాణంలో ఎవరూ కలవరు. మిట్ట మధ్యాహ్నం వేళ భోజనం చేయండి అని ఎవరైనా చెప్తే దానిని శుభశకునంగా భావించి మీ కార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది అని భావించండి. వడ్డించిన భోజనాన్ని తిరస్కరించకండి, అన్నం పళ్ళ్యాన్ని త్రోసిపుచ్చకండి. కాబట్టి ఇదిగో మళ్ళీ ఆయన మనవి చేస్తున్నాడు, ఇదిగో ఈ చెట్టు క్రింద కూర్చోండి, ఈ రొట్టె తినండి, ఈ నీరు త్రాగండి, తిరిగి మీ ప్రయాణం మీరు చేయండి అని చెప్తూ కొంచెం ధైర్యం వహించండి అన్నారు. ముందేమో కొంచెం ఓర్పును వహించండి అన్నారా, ఇప్పుడు కొంచెం ధైర్యాన్ని వహించండి అంటున్నారు. ఈ రెంటికి ఎటువంటి సంబంధం ఉందో మనం తిరిగి దర్శించుకుందాం. కాబట్టి తిరిగి చెప్తున్నారు ఆయన. ఒకసారి ఆయన మాటలో ఉన్న భావాన్ని గ్రహిద్దాం. మీరు దారి తప్పినట్లుగా ఉందండి. ముందే చెప్పారు, మార్గం తెలియకుండా అటు ఇటు మీ ఇష్టానుసారం తిరగొద్దు అన్నారు. మార్గం తెలిసిన మార్గదర్శకుడిని వెంటబెట్టుకు వెళ్ళండి అన్నారు. ఆయన మాట వినలేదు. ఆయన మాట వినేందుకు అహంకారం అడ్డు వచ్చింది. మేము చాలా తెలివిగల వాళ్ళం, మేము బుద్ధిమంతులం, మాకు చాతుర్యం ఉంది, మేము సమర్థులం అనుకున్నారు. కానీ ఏమైంది? ఇప్పుడు తిరిగి మొదటికి వచ్చారు. మరి ఈ తిరిగిన సమయం అంతా శ్రమంతా వృధా కాదా? అందుకనే మార్గం తెలిసిన వారిని సద్గురువుగా ఆశ్రయిస్తేనే మన సమయం మన శ్రమ సత్ఫలితాలను ఇస్తాయి, లేదా ఇలాగే వ్యర్థమవుతాయి. కాబట్టి చిన్న పనైనా సరే పెద్ద పనైనా సరే ఇలా చెయ్యని చెప్పేందుకు ఒకరు ఉండాలి. వారి మార్గదర్శకత్వంలో మనం పనిచేయాలి. ఆ మార్గదర్శకుడిని మనం గుర్తించాలి, లేదా వారే మనల్ని తమకు తాము తెలియచేసుకుంటారు. దానికి కారణం ఏంటి అని అంటే రుణానుబంధమే. కాబట్టి ఈయన వంజరి చెప్తున్నాడు, అయ్యా మిట్ట మధ్యాహ్నం వేళ ఎందుకు మీరు మళ్ళీ అటు ఇటు తిరుగుతున్నారు? ఇప్పుడైనా సరే కాస్త నీడలో కూర్చోండి, రొట్టె తినండి, మంచినీరు త్రాగండి. పరమేశ్వరుని ఆజ్ఞ లేనిదే మన ప్రయాణంలో ఎవ్వరూ కలవరు. జీవన ప్రయాణం పుట్టిన క్షణం నుండి మరణించే వరకు ఈ ప్రయాణంలో మనకు కలిసిన ప్రతి ఒక్కరూ, ప్రతి జీవి పరమేశ్వరుని ఆజ్ఞానుసారమే కలుస్తూ ఉన్నాయి. పరస్పరం ఉన్న రుణానుబంధాన్ని తీర్చుకునేందుకే కలుస్తూ ఉన్నాయి. కాబట్టే బాబాగారు చెప్తారు, ఎవరిని తిరస్కరించకండి, ఎవరిని నిందించకండి, కుక్కలాంటి జీవి వచ్చిన చీపో అనద్దు అని బాబాగారు ఎన్నోసార్లు మనకు చెప్తుంటారు. కాబట్టి పరమేశ్వరుని ఆజ్ఞానుసారమే వీళ్ళందరూ మనల్ని కలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈయన ప్రేమగా మిట్ట మధ్యాహ్నం వేళ కాస్త భోజనం చేయమంటున్నాడు, రొట్టె తినమంటూ ఉన్నాడు. ఆ మిట్ట మధ్యాహ్నం వేళ కాస్త కడుపులో ఆహారం తీసుకుంటేనే బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది అని బాబాగారు పలు పర్యాయాలు చెప్తారు. ఆ సమయంలో ఎవరైనా కాస్త భోంచేయండి అని చెప్తే మనం నిరాకరించకూడదు. ఆ ప్రేరణ భగవంతుడే వారికి ఇచ్చారు, బాబాగారే ఇచ్చారు. కాబట్టి బాబాగారు ఏర్పాటు చేస్తున్నటువంటి భోజనం లేదా టిఫిన్ అనుకొని ఆ సమయంలో కాస్త మనం వారి సూచన ప్రకారం స్వీకరించి తిరిగి మన ప్రయత్నాన్ని కొనసాగిస్తే ఆ ప్రయత్నం నిర్విఘ్నంగా జరిగి తీరుతుంది. కాబట్టి భగవంతుడే ఆ సమయంలో ఇదిగో ఈ ఆహారాన్ని స్వీకరించని చెప్తున్నారని అంటే అది శుభసూచకంగా భావించమని బాబాగారు చెప్తున్నారు. ఇక్కడ కొంచెం ధైర్యం వహించండి. అయినా సరే ఈ నలుగురిలో ఒక ముగ్గురికి ఇంకా అహంకారం తొలగలేదు. అదేంటది? మా ప్రయాణాన్ని మేమే కొనసాగిస్తాం, మా మార్గాన్ని మేమే అన్వేషిస్తామని ముగ్గురు వీరి మాటను తిరిగి పెడచెవినే పెట్టారు, వారి మాటను తుడిచిపుచ్చారు. ఇక నాలుగో వారైనటువంటి వారు చెప్తున్నారు, నాకు ఆకలిగా ఉంది, దాహం అధికంగా ఉంది. ఏ ఆకలి
ఆధ్యాత్మిక ఆకలి. ఏ దాహం? పారమార్థిక దాహం. కాబట్టి వీరి మాటను విని వారిచ్చే రొట్టెను తిందాం, వారిచ్చే మంచినీరు త్రాగుదామని నాకు అనిపించింది అని ఇక్కడ చెప్తారు బాబాగారు. అక్కడ మేము నలుగురం ప్రబుద్ధులం, పండితులం, అయినా సరే ఎంగిలి చేత్తో కాకిని తోలం. కానీ ఈ వంజరి నిమ్మన జాతి వారే, అయినా సరే ఎంత అలౌకికమైన ప్రేమ చూపిస్తున్నారు. అడవిలో ఆహారాన్ని తినమని 1-2 పర్యాయాలు వీరిని ఎందుకు ఆయన కోరుతున్నట్టు? ఎటువంటి ఫలం వీరి నుంచి ఆయన ఆశిస్తున్నారు? ఆహారం తింటే వీరికి మంచిదే కానీ ఆ వంజరికైతే కాదు కదా. కాబట్టి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా నిష్కపటమైన ప్రేమను చూపిస్తున్నారే, వీరే నిజమైన జ్ఞాని. అంటే అటువంటి నిష్కపటమైన ప్రేమను చూపించేవారే, ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రేమించేవారే నిజమైన జ్ఞాని తప్ప పుస్తక జ్ఞానం ఉన్నవారు కాదు అని మరొక్కమారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వంజరవాని ప్రేమను చూసి నాకు వారి పట్ల గౌరవం ఏర్పడింది. కాబట్టి వారు చెప్పినట్లుగా రొట్టెను తిని నీరు త్రాగదాం అనిపించింది. వీరు జ్ఞానిగా గుర్తించారు బాబాగారు. ఇప్పుడు వెళ్ళి ఆయన ఇచ్చిన రొట్టెను, ఆ మంచినీటిని స్వీకరించారు. అంతే అకస్మాత్తుగా గురు మహారాజ్ ప్రకటమయ్యారు. అంటే ఈ వంజరవాని మాటను కానీ వింటే వీరు జ్ఞాని కాబట్టి వీరి మాటను వినడం ద్వారా నేను దేనికోసమైతే వెతుకుతూ ఉన్నానో భగవత్ అన్వేషణలో వీరి మాటను వినటం ఒక ఉపక్రమం అనిపించింది. అంటే తొలిమెట్టు వారి మాటను వినడం అనిపించింది 4వ వ్యక్తి అయిన బాబాగారికి. ఇప్పుడు గురు మహారాజ్ అకస్మాత్తుగా ప్రకటమయ్యారు అంటున్నారు. అకస్మాత్తుగా అన్నమాట చాలా ముఖ్యం. మరి ఇప్పుడు ఎలా ప్రకటమయ్యారు? విశ్వరూపమా? 16 చేతులు వచ్చాయా? అన్ని ఆయుధాలు ఉన్నాయా? భూమి నుండి ఆకాశం వరకు ఆయన ఎత్తుగా కనపడ్డారా? ఏమీ లేదు. ఏ వంజరి అయితే వీరికి ఎదురుపడ్డాడో 1-2 సార్లు ఇదిగో 2 సూచనలు ఇచ్చారో, మార్గం తెలియకుండా తిరగొద్దన్నారు, ఒక్క మార్గదర్శకుని వెంట పెట్టుకుని వెళ్ళండి అని చెప్పారు, రొట్టె తినమన్నారు, నీరు త్రాగమన్నారు, కొంచెం ఓర్పును వహించండి అన్నారు, కొంచెం ధైర్యాన్ని కలిగి ఉండండి అని అన్నారు. అదే ఆటవికుడు, అదే నిమ్మన జాతివాడు, అదే బంజారా, అదే వంజరి ఇప్పుడు అకస్మాత్తుగా గురువుగా ప్రకటమయ్యారు. మరి అంతకుముందున్న వంజరి కాస్త ఇప్పుడు గురువు ఎలా అయ్యారు? గురు మహారాజ్ ఎలా అయ్యారు? ఇది చాలా ముఖ్యం. వారి మాటను విశ్వసించనంత వరకు ఆయన వంజరే. ఎప్పుడైతే ఆయన మాట పట్ల విశ్వాసం ఏర్పడిందో ఇప్పుడు ఆయన గురువు అయ్యారు. అంటే గురువుగా ప్రకటన కావటానికి కారణం ఏంటి అని అంటే ఇప్పుడు బాబాగారికి వారి పట్ల ఏర్పడ్డ విశ్వాసం. కాబట్టే విశ్వాసం ఉంటేనే గురువు లభిస్తారు. గురువు వద్ద మొట్టమొదటి అర్హత విశ్వాసం. ఈ విశ్వాసాన్ని పరీక్షించారు ఇప్పటి వరకు ఆయన. ఎప్పుడైతే వారి మాటలు విని వారి మాటల పట్ల విశ్వాసాన్ని ఉంచి రొట్టెను నీటిని స్వీకరించారో ఇప్పుడు ఆయన గురు మహారాజుగా ప్రకటమయ్యారు. ఆయన గురు మహారాజుగా ప్రకటమయ్యారు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. దేనికోసం మీరు వెతుకుతూ ఉన్నారు అబ్బాయి అన్నారు. మరి అంతకుముందు చెప్పలేదు కదా, రహస్యం అన్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ బాబాగారు చెప్పారు. ఇదిగోనయ్యా మేము పలానా లక్ష్యంతో తిరుగుతూ ఉన్నాం, మీరు ఎదురయ్యారు అని ఈ వృత్తాంతాన్నంతా చెప్పారు. చెప్తే ఇప్పుడు ఆయన అంటున్నారు, సరే నీవు నా వెంట వస్తే నీవు దేనినేది వెతుకుతూ ఉన్నావో దానిని త్వరగా చూపిస్తా, కానీ నా మాటల యందు విశ్వాసం ఉంచి నేను చెప్పినట్లు ప్రవర్తించే వారి కోరిక సిద్ధిస్తుంది. చూడండి అద్భుతమైన మాటలు. నీవు నా వెంట వస్తే నీవు దేన్నైతే వెతుకుతూ ఉన్నావో దాన్ని త్వరగా చూపిస్తా. త్వరగా, అది గురువు సమర్థత. అంటే గురువు లేకపోయినా వాటిని చూసే అవకాశం ఉంటుందేమో, కానీ త్వరగా అయితే ప్రాప్తించవు. గురువును ఆశ్రయిస్తేనే వీళ్ళు దేనికోసమైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, బ్రహ్మ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో ఆ బ్రహ్మని త్వరగా చూపిస్తాను అంటున్నారు. కానీ ఒక నియమాన్ని పెడుతున్నారు. బాబాగారి మార్గంలో ప్రతి ఒక్కదానికి ఒక నియమాన్ని ఆయన జోడిస్తారు. ఇక్కడ నియమం ఏమిటి అని అంటే నా మాటల యందు విశ్వాసం ఉంచి నేను చెప్పినట్లు ప్రవర్తించే వారి కోరిక నెరవేరుతుంది. కాబట్టి బాబాగారు చెప్పిన ప్రతి మాట యందు విశ్వాసం ఉంచాలి. అలా మనం
ప్రవర్తించాలి. కేవలం విశ్వాసంతోనే రాదు. విశ్వాసం ఉంచి, వారి వచనాల యందు పూర్తి విశ్వాసం ఉంచి వాటిని మనం పాటిస్తేనే, అలా మనం వారు కోరుకున్న విధంగా ప్రవర్తిస్తేనే అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. కాబట్టి బాబాగారి మార్గం సుస్పష్టం. ఇక్కడ వారి ప్రతి మాటను మనం వినాలి, విశ్వాసంతో దానిని ఆచరించాలి. ఆచరణే గురు అనుగ్రహానికి గుర్తు. అలా ఆచరిస్తేనే వారు మనల్ని అత్యున్నత గమ్యానికి చేరుస్తాను అంటున్నారు. సరే, ఇప్పుడు బాబాగారు ఆ వంజరుని గురువుగా స్వీకరించాడు. ఆ గురువు ఏం చేస్తున్నాడు? తన వెంట రమ్మన్నాడు. తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి ఒక నేలబావి ఉన్నదట అక్కడ. ఆ నేలబావిలో తల క్రిందులుగా వేలాడదీశాడు. బాబాగారి 2 కాళ్ళు కట్టివేశాడు. చేతులు చాచినా కూడా ఆ బావిలో ఉండే నీరు చేతికి తగలకుండా, నీరు ముఖంలోకి వెళ్లకుండా చక్కగా కట్టి, ఆ తాడు 2వ కోణం తీసుకెళ్ళి ఆ బావి పక్కన ఉన్న వృక్షానికి గట్టిగా బిగించి వేశారు. అంటే బాబాగారు తలక్రిందులుగా వేలాడుతున్నారు బావిలో. గురువు అలా వేలాడ తీశారు. అంతే, ఎటు వెళ్ళిపోయారు ఆయన తాపిగా. తిరిగి 10-12 ఘటికలకు గురువు తిరిగి రావడం జరిగింది.